తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గురువు గారు ఉన్నారండి. గురుగారు గురించి ఒక మాటలో చెప్పాలంటే, సాధారణంగా మనం ఎవరైనా ఒకళ్ళిద్దరు గురువుల్ని కలిస్తేనే అది అదృష్టంగా భావిస్తాం. అలాంటిది వారు దగ్గర దగ్గర 500-600 మంది గురువులను ప్రత్యక్షంగా కలిసి వారితో ఇంటర్వ్యూలు తీసుకుని మనకు వారి పట్ల ఇంకా భక్తి పెరిగే విధంగా, అలాగే ఆధ్యాత్మికంగా మనం మన జీవితంలో ఇంకా ఉన్నతికి ఎదిగే విధంగా వారి ఇంటర్వ్యూస్ దోహదపడ్డాయంటే అది ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. ఇది మరొకసారి వారి సమయం అడిగాము. వారు ఎంతో మంచి మనసుతో అంగీకరించారు. ఇవాళ మెడిటేషన్ గురించి చాలా అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, ధ్యానం ఉమ్. చాలా మంది చేస్తూ ఉంటారు. ఎంతో మందికి ధ్యానం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన, కోరిక కూడా ఉంటుంది. అయితే ధ్యానం ప్రారంభించిన వాళ్ళలో ఒక 4-5 ఒకేసారి ధ్యానాన్ని ప్రారంభిస్తే కొంతమంది ముందుకు దూసుకు వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఎక్కడ ఉన్నారో అదే స్టేజ్లో కనపడుతూ ఉంటారు. వీటికి కారణాలు మాట్లాడదాం. అలాగే ధ్యానంలో ఏ అడ్డంకులు లేకుండా ముందుకి వెళ్ళిపోవాలంటే గనక ఏవేవి ఖచ్చితంగా పాటించాలి, నియమాలంటూ ఏమన్నా ఉంటాయా? అంటే ధ్యాన సాధన అనేది చేస్తున్నప్పుడు ఒక సాధన, నువ్వు ఏదైనా సాధన పట్టుకోండి. ఒక సాధన చేస్తున్నప్పుడు సాధనకి మనిషికి 2 కాళ్ళు ఎలాగనో, బాడీ ఎలాగనో, మనకి 2 కాళ్ళలాగా ఉపయోగపడేది స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే, ధ్యాన సాధనలో కొంతమంది స్పీడ్గా ముందుకెళ్ళారు, ఓకే మంచిది. కొంతమంది స్లో అవుతున్నారు. ఎక్కడ అవుతున్నారు? లేకపోతే లైఫ్లో అయినా కొంతమంది స్పీడ్గా ముందుకెళ్తున్నారు, కొంతమంది స్లో అవుతున్నారు. ఎక్కడ మిస్ అవుతున్నారు అంటే స్వ అధ్యయనము. స్వ అంటే నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం, అంటే నీలో ఏం జరుగుతుంది, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడం అనేది ఒక మీనింగ్ అయితే, మంచి అంటే వారి జీవితాలని పండించుకున్న వాళ్ళ పుస్తకాలను చదవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు, మెడిటేషన్ తాలూకు బాగా పరిపక్వత చెందినటువంటి కొన్ని గ్రంథాలు ఉంటాయి, దాన్ని చదవటం. మీకు వీడియో పరంగా అయితే, మెడిటేషన్ పరంగా అయితే ది స్పిరిచువల్ రియాలిటీ అని ఉంటుంది, అది చాలా హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్లో మీకు అనమాట యూట్యూబ్లో ద స్పిరిచువల్, ఇది 70-80 మంది గురువులు కరెక్షన్ చేసి పెట్టినటువంటి వీడియో. 1997లో యానిమేటెడ్ మూవీ అనమాట, 97లోనే వచ్చింది. సో ద స్పిరిచువల్ రియాలిటీ అని. అలాగే మనకి స్వాధ్యాయనంలో మంచి హిమాలయ యోగుల పుస్తకాలు, ఒక యోగి ఆత్మకథ, అలాగే సక్సెస్ఫుల్ గురు స్టోరీస్, సాధనలో ముందుకు వెళ్ళిన వారి స్టోరీస్, అలాగే మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. వాటన్ని పుస్తకాలని, సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళ యొక్క గ్రంథాలని నువ్వు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే, ఓహో మనం ఈ స్టెప్ దాకా వచ్చాం, నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్తాం, ఈ స్టెప్కి వెళ్తాం, ఓహో నాకు ఇవి ఉన్నాయి, ఇవి సరి చేసుకోవాలి అని తెలుస్తుంది. అలాగే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక గురువు దగ్గరికి వెళ్ళి నీకు తెలియకుండానే నువ్వు సాధనలో వచ్చే డౌట్స్ నీకు తెలియకుండానే వారి దగ్గర ముందర ఉంచినప్పుడు ఆటోమేటిక్గా వారు అనుభవంతో అవి కరెక్షన్ చేస్తారు. సో ఎప్పుడైతే కరెక్షన్ అయిపోయినాయో ఆటోమేటిక్గా వెళ్తారు. ఇప్పుడు ఒక జంక్షన్ దగ్గరికి వెళ్తారు చాలామంది, ఆ జంక్షన్ దగ్గర 3 రోడ్లు వస్తాయి, ఎటు వెళ్ళాలో తెలియదు, ముందుకి 3 రోడ్లు కనిపిస్తుంటాయి, అక్కడే ఆగిపోతారు. లేదు, కొంతమందికి ఇప్పుడు ధ్యానం చేస్తున్న వాళ్ళలో కొంతమందికి నేను గమనించాను. ఒకరు నా దగ్గరకు వచ్చారు, చాలా అద్భుతంగా ఉంది ధ్యానం, చాలా అద్భుతంగా ఉంది, చాలా హాయిగా ఉంది, నేను గంటలు ధ్యానం చేస్తున్నా, మంచిదే, హాయిగా ఉంది, వాట్ నెక్స్ట్? ఆ హాయికి తర్వాత ఏమవుతుంది, తర్వాత స్థితి ఏంటి, అక్కడే ఆగిపోతే అర్థమైందా? సో అది అక్కడ ఆగకూడదు, నెక్స్ట్కి వెళ్ళాలి. అంటే ఒక స్థితి చాలా అద్వితీయంగా ఉంటుంది, ఆ అద్వితీయంలోనే మునగకూడదు. నువ్వు పాయసం బాగుంది కదా అని ఎక్కువ తింటూ ఉంటే ఓ రోజు పాయసం కూడా అజిత్ అవుతుంది, ఎగట వచ్చేస్తుంది. సో అలా కాదు, ఆ స్థితిని దాటి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి అంటే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనేది అవసరం. సజ్జన సాంగత్యం నువ్వు ఎంత చేస్తున్నావు, స్వాధ్యాయం అనేది ఎంత చేస్తున్నావు, ఈ రెండిటిని ఆధారం చేసుకొని ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ రోజు సాధన చేసే వాళ్ళకి నేను మామూలుగా చెప్పేది ఏంటి అంటే, ఒక అర్ధగంట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఒక అర్ధగంట స్వాధ్యాయం చేసుకోండి, ఒక అర్ధగంట సజ్జన సాంగత్యం చేసుకోండి, ఒక అర్ధగంట ప్రాణాయామం చేసుకోండి,
1 గంట సాధన చేసుకోండి. ఇలా 3 గంటల పాటు మీ జీవితంలో మీరు ఆధ్యాత్మికంగా జీవించి 21 గంటల పాటు మీరు భౌతికంగా జీవించండి. మీరు హ్యాపీగా ఉంటారు. ఇలా కాకుండా నువ్వు వేరే రకంగా ఎలా జీవించాలన్నా ఇప్పుడు సాధన బాగా చేస్తున్నారు, ఏం జరుగుతుందనే తెలియదు. సాధన బాగుంటుంది, ఒక స్థితికి వచ్చేసరికి అయిపోతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడు పిల్లవాడు, బాగుంది స్కూల్, ఆడిపిస్తారు టీచర్స్. సంవత్సరం కొద్దీ స్కూల్కే వెళ్తున్నాడు అనుకోండి, 10 ఏళ్ళు వచ్చినాయి, 5th క్లాస్ బాగుంది, 20 ఏళ్ళు వచ్చినాయి, 5th క్లాస్ బాగుందంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంకా పైకి వెళ్ళాలి, ఉన్నతి. హై స్కూల్కి వెళ్ళాలి. హై స్కూల్ తర్వాత స్కూలింగ్ బాగుంది, అబ్బా ఏముంది, మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక డిగ్రీ తర్వాత ఒక పీజీ తర్వాత అక్కడ ఒక సిద్ధత్వము అనే స్థితి ఆధ్యాత్మికతలో వస్తుంది. నువ్వు ధ్యానం చేసినా మంత్రం చేసినా ఒక సిద్ధత్వ స్థితి వస్తుంది. ధ్యానాన్ని నువ్వు పట్టుకునే స్థితి, ధ్యానాన్ని నువ్వు పట్టుకునే స్థితి. అప్పుడు ధ్యానం కూడా నిన్ను పట్టుకుంటుంది, ధ్యానం కూడా నిన్ను పట్టుకుంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ధ్యానం చేస్తావు. అందుకే పెద్ద పెద్ద యోగుల గ్రంథాలు, పెద్ద ఇవి అన్నీ కూడా మనకి పూర్వకాలంలో ఏం చేశారు, ఇప్పుడంటే యోగుల పుస్తకాలు ఉన్నాయి, పూర్వకాలంలో పురాణాలు ఉండేవి. పురాణాల్లో ఎన్నో స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ వల్ల ఏమంటే ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి గైడెన్స్ ఉండేది. అలాగే మనకి ఇతిహాసాలు ఉన్నాయి, దీంట్లో ఎంతమంది ఋషుల చరిత్రలు వస్తున్నాయి, ఎంతమంది ఇది వస్తుంది. మహాభారతం చదువుకుంటే మహాభారతంలో ఒక చిన్న అంటే చాప్టరు భగవద్గీత. మహాభారతంలో నుంచి తీసుకుంటే చిన్న చాప్టర్ భగవద్గీత. భగవద్గీత ఇంత ఇంపాక్ట్ చేస్తుంటే ముందర వెనక ఉన్న మహాభారతం, 1,00,000 శ్లోకాలతో ఉన్న మహాభారతం, 32,000 శ్లోకాలతో ఉన్నటువంటి వశిష్ఠ గీత. అలాగే వశిష్ఠ గీత అంతా కూడా ఏంటి, రాముడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, వశిష్ఠుల వారు సమాధానం చెప్తూ ఉంటారు. ధ్యానంలో వచ్చేటటువంటి, యోగంలో వచ్చేటటువంటి మమకారాలు, వీటన్నిటికీ రాముల వారికి వచ్చిన సామాన్యమైన డౌట్లాగా ఒక్కొక్కటి అడుగుతాడు, వశిష్ఠుల వారు సమాధానం చెబుతారు. అవి మనకేంటంటే ఇప్పుడు కర్మ సంస్కృతం అనేది మన ఎడ్యుకేషన్లో భాగం కాకపోవటం వల్ల అవన్నీ కష్టమైపోయినాయి. భగవద్గీత అంటే మనకేంటి 700 శ్లోకాలు, 700 శ్లోకాలు అంటే 1400 లైన్లు. నీకు సంస్కృతం బాగా వస్తే 1400 లైన్లు అర్థం చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సంస్కృత పండితుడికి చాలా టైం పట్టదు. భగవద్గీతని 1 నెలలో బాగా నేర్చుకోవచ్చు, వశిష్ఠ గీతను ఒక 1 yearలో నేర్చుకోవచ్చు. అలాగే మనకి చూసుకుంటే చాలామంది గురువులు, ఉపనిషత్తులు ఉన్నాయి. ఒక్కొక్క ఉపనిషత్తు ఏంది, ఒక ఋషికి ఇంకో ఋషికి సంవాదం, లేకపోతే ఒక గురువుకి ఒక శిష్యుడికి సంవాదం. ఆ ఉపనిషత్తు సారము ఒక్కొక్కటి నేర్చుకుంటే మనకి ఎంత ఉపయోగపడుతుంది. అంశోపనిషత్తు ఉంది, శ్వాస గురించి ఉంది. దాంట్లో శ్వాస గురించి చెప్పిన ఉపనిషత్తులే 40 పైన ఉన్నాయి. మనకి గట్టిగా గాలి ఎలా పీల్చుకోవాలో 40 ఉపనిషత్తులు చెప్పినాయి. అంటే వీటి ద్వారానే మనం ముందుకు వెళ్ళొచ్చా అండి? అంటే ఇది సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇక్కడ జరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి గురువుల దగ్గర మనం, నాకు ఇది నేర్చుకున్నాను కరెక్టా కాదా అని చెక్కింగ్ గురువుల దగ్గర సజ్జన సాంగత్యంలో చేసుకోవాలి. ఈ 2 కాంబినేషన్తో నువ్వు సాధన చేసావనుకోండి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాను, ఏదో ఆ కీ కొడుతూ ఉన్నాడు అనుకోండి, అబ్బా నేను ప్రోగ్రామ్ చేస్తున్నా చాలాసేపు చేస్తున్నా, ఏం ప్రయోజనం లేదు. ఆ ప్రోగ్రామ్ వర్కౌట్ అవుతుందా అవ్వకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ నువ్వు కొట్టేది కీ కరెక్టా కాదా అనేది స్వాధ్యాయం చేసావనుకోండి, నేను నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే స్వాధ్యాయం చేసావనుకోండి, అది చేస్తున్నప్పుడు ఏదో డౌట్ వస్తుంది, అది సజ్జన సాంగత్యంలో సాల్వ్ అవుతుంది. ఈ మూడిటిని బ్యాలెన్స్, సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, 3 సాల్వ్. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం లేకుండా సాధన చేసామనుకోండి ఒక్కోసారి ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఓన్లీ స్వాధ్యాయమే చేసుకుంటూ వెళ్ళామనుకోండి నీకు నాలెడ్జ్ ఉంటుంది, సాధన లేకపోతే అనుభూతి లేదు. ఓన్లీ స్వాధ్యాయమే ఉంది,
బాగా భారతాన్ని చదువుతాడు, బాగా రామాయణం చదువుతాడు, బాగా ఏ ఏ గ్రంథాలు చదువుతాడు, ఒక యోగి కథలు చెప్తాడు, ధ్యానం అంటే ఏందో గట్టిగా మాట్లాడతాడు, వంట అంటే ఏందో బాగా మాట్లాడి మాట్లాడి బాగా చదివి 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 గ్రంథాలు ఉన్నాయి. వంట గురించి అనుభూతి చెందితేనే కదా. అవును. చక్కెర తీయగా ఉండును అని ఎన్నిసార్లు స్వాధ్యాయం చేసినా చక్కెర నోట్లో వేసుకుంటే ఆ తీపి అంటే ఏందో అర్థమవుతుంది. అవును. సో నాకు ఈ లెవెల్లో తీపి ఉందా, ఏ లెవెల్లో తీపి ఉంది, ఎంత చక్కెర వాడాలి అని గురువు సజ్జన సాంగత్యంలో సరి చేస్తాడు. పాయసంలో పంచదార వేయాలని స్వాధ్యాయంలో నేర్చుకుంటాం, పంచదార ఎంతో కొంత చేసి పాయసం చేస్తాం. అరే ఇంత ఎక్కువ ఎత్తే ఇది పాయసం లాగా ఉండదు, హెవీ తీపుగా ఉంటుంది, కొద్దిగా తగ్గియాలి, కొద్దిగా పాలు పోయాలి, ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేయాలని సజ్జన సాంగత్యంలో క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ స్వాధ్యాయం చేస్తావు, ఓహో గురువు తెలుసుకున్నాను, ఇవి విషయాలు తెలుసుకున్నాను, మళ్ళీ స్వాధ్యాయం చేస్తాం, ఇంకా క్లారిటీ వస్తుంది, మళ్ళీ సాధన చేస్తాం. అప్పుడు ఇప్పుడు 50% కరెక్షన్ ఉన్నది, అప్పుడు ఒక 90% ఓకే అవుతుంది. మళ్ళీ సైకిల్ చేస్తాం, మళ్ళీ ఒక రోజుకి మాస్టర్ అవుతావు. నువ్వు మాస్టర్ కావాలి అంటే ఏ ఫీల్డ్ అయినా, భౌతికంగా కానీ నువ్వు సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ 3 ఉండాలి. ఈ 3 లేకపోతే నువ్వు ఏ ఫీల్డ్లో ఉండలేవు, సక్సెస్ అవ్వరు. అంటే లెర్నింగ్ అనేది ఉండాలి, ప్రాక్టీసింగ్ అనేది ఉండాలి, దాన్ని అంటే ఎప్పటికప్పుడు ఎక్స్పీరియన్స్ పరీక్షలో రీకలెక్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి, రీచెకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇదే భౌతికంగా కూడా. ఈ 3 చేస్తున్న వాళ్ళు ఒక సంవత్సర కాలంలోనే మంచి స్థితికి వెళ్తారు. ఒక 3 ఏళ్ళు సాధన చేసినప్పుడు ఈ 3 జరుగుతున్నాయి అనుకోండి. ఓ 3 ఏళ్ళు ధ్యానం చేస్తున్నాడు ఒక వ్యక్తి, రోజుకు 1 గంట ధ్యానం చేస్తున్నాడు, రోజుకు ఒక అర్ధగంట పుస్తకం చదువుతున్నాడు అనుకోండి. తెలియకుండా ఏమవుతుంది, ఒక 1 మంత్కి ఒక పుస్తకం, 3 ఏళ్ళు చేస్తే ఒక 36 నుంచి ఒక 50 పుస్తకాలు చదువుతాడు, 30 నుంచి 50 పుస్తకాలు చదువుతాడు. 50 మంది జీవిత చరిత్రలు ఇక్కడ ఉన్నాయి, నాలెడ్జ్. ఇక్కడికి వెళ్ళారు, ఒక 5-6 మంది గురువులను కలిశాడు, లేదు ఆ గురువులను కలిసాడు లేదు, మనం చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, హ్యాపీగా గురువులతో అవి చూసుకుంటున్నా. కానీ జనరల్గా సాధనలో వచ్చేటటువంటి డౌట్లను క్లారిఫికేషనే కదా. అది సజ్జన సాంగత్యం రోజు కొద్దిసేపు వింటున్నాడు. ఇది సజ్జన సాంగత్యం స్పెషల్ టైం అవసరంలా, వాళ్ళు జర్నీ టైంని వాడుకోగలిగితే చాలామందికి అది ఎక్స్ట్రా టైం. హ్యాపీగా ఇప్పుడు కారులో వెళ్తున్నారు, హ్యాపీగా ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని వెళ్ళండి, మీకు 2 కలిసి వస్తాయి. సజ్జన సాంగత్యం అవుతుంది, స్వాధ్యాయము జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా ఒక పుస్తకమే చదవలేకపోయారు, ఒక ఆడియో బుక్ పెట్టుకోండి, స్వాధ్యాయం జరుగుతుంది. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఒక 50 పుస్తకాల జ్ఞానం ఒక 3 years అయ్యేసరికి ఒక రోజుకు ఒక ½ an hour ఇంటర్వ్యూ ఉంటే ఒక 50, 500, 600 ఇంటర్వ్యూలు అవుతాయి 3 సంవత్సరాల్లో. ఇది ప్రతి సంవత్సరానికి ఇంత ధ్యానం చేస్తూ ఉంటే ఇంత నాలెడ్జ్ అనేది చేసినప్పుడు అప్పుడు జీవితంలో చాలా చాలా మార్పులు అనేది వస్తాయి. దానివల్ల చాలా చాలా లాభాలు అనేది ఉంటాయి. ఆ లాభాలు అన్ని ప్రయోజనాలు పొందాలి అంటే ఇలా సాధన చేయాలి. ఇదొక ప్రక్రియ. అలా ఖచ్చితంగా ఇలా గనక చేస్తే సాధనలో ముందుకు వెళ్తారు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.